దేవ మిథునతోటి నాకు చాప ఇవ్వు మిథున, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను అని అంటూ ఉంటాడు. దాంతో మిథున, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా భర్తవి, ఈ ఇంటి అల్లుడివి, అలా ఎవరో ముక్కు మొహం తెలియని వాడిలా బయట పడుకుంటే అంతకన్నా బాధ నాకు ఇంకొకటి ఉండదు అని మిథున దేవాతో అంటూ ఉంటుంది. అంతేకాకుండా అది నాకు పెద్ద అవమానం, నువ్వు ఇక్కడే బెడ్ పైన పడుకో, నేను వెళ్ళి అలంకృత రూమ్లో పడుకుంటాను, గుడ్ నైట్ అని దేవాకి చెప్పేసి మిథున వెళ్ళిపోతుంది. దాంతో దేవ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని మిథునాకి వాళ్ళ ఇంటి దగ్గర భోజనం పెట్టకపోవడం, తను కింద పడుకోవడం అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ తన కూడా కింద నేల మీదే పడుకుంటాడు. ఇక మిథున వాళ్ళ చెల్లి అలంకృత రూమ్కి వెళుతుంది పడుకోవడానికి. హలో సిస్టర్, నువ్వేంటి ఇక్కడ సెటిల్ అయ్యావు, నువ్వు ఇక్కడ పడుకుంటే మీ ఆయన అక్కడ ఫీల్ అవుతాడు అని అలంకృత అంటుంది. నేను అక్కడికి వెళితే మా ఆయన కింద చాప మీద పడుకుంటాడు, అదే నేను ఇక్కడ పడుకుంటే ఆయన బెడ్ మీద హాయిగా ప్రశాంతంగా పడుకుంటాడు అని చెబుతుంది మిథున. కానీ అక్కడ దేవా మాత్రం కటిక నేల మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అక్క, నాకు నీ మాటలకి పిచ్చలేస్తుంది, నీకు పెళ్ళయి ఇన్ని రోజులు అవుతుంది, అయినా కానీ ఒకళ్ళు బెడ్ మీద ఒకళ్ళు చాప్ మీద, ఏంటక్క ఇది, మీ మధ్య కొంచెం అంటే కొంచెం కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదా అక్క అని అడుగుతుంది. దాంతో మిథున, కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, నీకు వయసుకు మించిన మాటలు ఎక్కువైపోయాయి, నోరు మూసుకుని పడుకో అని అనగానే, అబ్బా అక్క చెప్పక్క, మీ మధ్య ఏమీ చిన్న చిన్న డెవలప్మెంట్స్ కూడా లేవా అని అడుగుతుంది. చెప్పాలంటే దాంతో మిథున, అసలు దేవా నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, చెప్పాలంటే ఆయన నా వైపు వేరే దృష్టితో కన్నెత్తి కూడా చూడలేదు అని అనగానే అలంకృత, ఏంటక్క నువ్వు చెప్పేది అని అంటుంది. దేవా సంస్కారానికి పెట్టింది పేరు, దేవాకి ఆ రౌడీ అని పేరు తప్ప భూతద్దం వేసి వెతికినా ఒక చిన్న తప్పు కూడా కనిపించదు అని చెబుతూ ఉంటుంది మిథున. వాళ్ళ చెల్లికి దేవా ఎంత మంచోడో, అమ్మాయిల విషయంలో అంత మర్యాదస్తుడు, నేను రూమ్లో సారీ చేంజ్ చేసుకునే సమయంలో కూడా పొరపాటున కూడా నా వైపు చూడడు అని ప్రేమగా చెబుతుంది మిథున. దాంతో అలంకృత, బావ చాలా గ్రేట్ అక్క, ఫైనల్గా బావ శ్రీరామచంద్రుడు లాంటివాడు అని అంటుంది. ఇక ఉదయాన్నే దేవ నిద్రలేస్తాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక చిన్న పేపర్ని స్టిక్ చేసి పెడుతుంది దేవ. దానిపైన, నేను గుడికి వెళుతున్నాను, నీకు నీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని నిన్ను లేపలేదు, నీకు టిఫిన్ కాఫీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను, పనమ్మాయిని అడుగు సర్వ్ చేస్తుంది అని రాసిపెట్టి ఉంటుంది. ఇక దేవ బయట గార్డెన్లోకి వెళ్తాడు. అక్కడ మిథున వాళ్ళ అన్నయ్య వదిన అయిన రాహుల్ త్రిపుర యోగా చేస్తూ ఉంటారు. అయితే దేవా కాలికి పైప్ పడ్డంతో వాటర్ లీక్ అయ్యి వాళ్ళ మీద పడతాయి. దాంతో వాళ్ళు కోపడతారు దేవా మీద, ఒరే ఈడియట్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా ఏంట్రా అని త్రిపుర అనగానే, మర్యాద, మనుషులే కాదు మాటలు కూడా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అని దేవా అనగానే, ఏంట్రా మాటలు కంట్రోల్లో ఉండేది, నువ్వు ఈ పైప్ తొక్కడం వల్ల వాటర్ మా మీద ఎలా పడ్డాయో చూడు, మా బట్టలన్నీ తడిపేసిందే కాకుండా ఇంకా నీకు మర్యాద ఇవ్వాలా ఏంట్రా అని అంటాడు రాహుల్. దాంతో దేవా, సారీ బాస్, చూసుకోలేదు, హడావిడిగా వెళ్తుంటే కాలికి పైప్ తగిలింది, చూసుకోలేదు బాస్ అని నీళ్ళని షర్ట్ మీద పడిన నీళ్ళని తుడవడానికి ట్రై చేస్తాడు దేవా. దాంతో దేవా చేతులకున్న మట్టి రాహుల్ షర్ట్ నిండా అంటుకుంటుంది. ఒరే, మట్టి పూసావరా ఏంట్రా అని అనగానే, సారీ బాస్, చేతులకు మట్టి అంటుకున్న విషయం నేను చూసుకోకపోవడం కాదురా, కావాలని బలుపుతో ప్రవర్తిస్తున్నావు అని త్రిపుర అంటుంది. అయ్యో లేదండి, నేను నిజంగానే చూసుకోలేదు అని అంటూ ఉంటాడు దేవా. అప్పుడు హరివర్ధన్ అక్కడికి వచ్చి, ఎరా రాహుల్, ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. వీడు కావాలని మా మీద వాటర్ పడేలా చేయడమే కాకుండా నా టీషర్ట్ని ఎలా మట్టి పూసాడో చూడు నాన్నా అని అంటాడు. దానికి దేవా, లేదు సార్, నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది అంతే. ఏంటి మావయ్య, మాకీ న్యూసెన్స్, చెప్పులు బయట ఉండాలి, చెత్త డస్ట్బిన్లో ఉండాలి, కానీ మీరు మాత్రం తీసుకువచ్చి నెత్తి మీద పెట్టారు అని త్రిపుర నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. దేవాకు మాత్రం పట్టలేనంత కోపం వస్తుంది. హలో, ప్రామిస్ సార్, నేను కావాలని చేయలేదు, కానీ మీరు అంటున్నట్లు కావాలని చేస్తే ఎలా ఉంటుందంటే అని పక్కకు వెళ్ళి దేవ మట్టిని ఎక్కువ తీసుకుని
ఇక రాహుల్ షర్ట్ మీద పూస్తాడు. ఇలా ఉంటుంది కావాలని చేస్తే అని అంటాడు. దాంతో త్రిపుర రాహుల్ హరివర్ధన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాహుల్ దేవా కాలర్ పట్టుకుని ఏంట్రా నీకు ఇంత పొగరు అని అంటాడు. సారీ చెప్పినప్పుడు తీసుకోకుండా హట్ చేస్తే తప్పదు బాస్, పొగరుని పరిచయం చేయాల్సిందే అని దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత మిథున గుడి నుంచి ఇంటికి వస్తుంది. దేవాతో మాట్లాడుతుంది. దేవా, మన లైఫ్ బాగుండాలని, మా నాన్న నిన్ను అర్థం చేసుకోవాలని పూజ చేయించాను అని దేవాకి బొట్టు పెడుతుంది. నీలాంటి వాడి కోసం నేనెందుకు ఇంతలా యుద్ధం చేస్తున్నాను అని ఆలోచిస్తున్నావా దేవా? ఇందుకోసం అని మెడలోని తాళి చూపిస్తూ ఈ బంధం కోసం అని అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.